ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన వేడుక జరగనుంది. ఉదయం 9 గంటలకు గణపతి హోమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందుకోసం 36 అడుగుల పొడవు అదే వెడల్పుతో హోమశాలను ఏర్పాటు చేశారు. అతిథులకు 4 రకాల పాసులతో పాటు సాధారణ ఆహ్వాన పత్రాలను ముద్రించారు. ప్రధాన వేదికపై ఉండే వారికి వీఈఐపీలు, ఉపవేదికలపై ఆసీనులయ్యే వారికి AAA పాసులు జారీ చేశారు. ఇక వేదికకు ఎదురుగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూర్చునే వారికి AA పాసులు ఇచ్చారు. వీరి తర్వాత వరుసగా రాజధాని భూములిచ్చిన రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సాధారణ ఆహ్వాన పత్రికలు ఉన్నవారు, ప్రజలు కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. సభికులు కూర్చునే ప్రాంతమంతా పసుపు, తెలుపు వస్త్రాలతో అలంకరించారు. వీరు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్కు వీఐపీల AA పాసును కేటాయించారు. వేదికకు కుడివైపున ఏర్పాటు చేసిన గ్యాలరీలో లోకేష్తో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు తొలి వరుసలో కూర్చుంటారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ దేశవ్యాప్తంగా మొత్తం 1,57,000 మందికి ఏపీ ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రాలు పంపారు. వీరిలో వార్డు సభ్యులు మొదలుకొని జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహా సుమారు 1,40,000 మంది ఉన్నారు. మిగిలిన వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీస్ అధికారులు, ఇతర దేశాల రాయబారులు, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు.